తమ్ముళ్ళు కూర్చోవాలి. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమం, నూతన చరిత్ర శ్రీకారం చుట్టే కార్యక్రమానికి మనందరం భాగస్వాములు అవుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి, చెప్పింది వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఇది నా కోసమో పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే కార్యక్రమం. ఈరోజు డిప్యూటీ సీఎం మిత్రులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు పయ్యావుల కేశవ్ గారు, బీజేపీ నాయకులు గౌరవనీయులు కామినేని శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు, ఎవరైతే మార్గదర్శులుగా వచ్చారో గౌరవనీయులు చైర్మన్ జయరాజ్ ఇస్పాత్ సజ్జన్ గోయింక గారు, ఎండి గ్రీన్కో గౌరవనీయులు అనిల్ చలమలశెట్టి గారు, ఎండి మెగా పివి కృష్ణారెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ గారు, ఈరోజు బంగారు కుటుంబాలుగా ఎంపికైనటువంటి కడియం నరసింహస్వామి గారు, ఎమానుల్ గారు, వారి కుటుంబ సభ్యులు, ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ గోయల్ గారు. అదే మాదిరిగా ఈరోజు ఒక 600 మంది మార్గదర్శులు వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి దగ్గర ఒక 10,000 మంది బంగారు కుటుంబాలు వచ్చారు. పత్రికా విలేకరులకి, రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఉగాది అంటే మనందరికీ నూతన సంవత్సర వేడుక, తెలుగువారి మొదటి పండుగ. అలాంటి పండుగ రోజున ఏ కార్యక్రమం అయినా చేస్తే జయప్రదం అవుతుంది. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మిత్రులు జనసేన అధ్యక్షులు, జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు. అలాంటి మిత్రుడితో కలిసి గవర్నమెంట్ లో ఉండడం ఇది ఒక సువర్ణ అవకాశం మనందరికీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశాన్ని వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక పట్టుదల. దేశం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ముందుకొచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. నన్ను గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు, మీకైతే ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. 1978లో ఎమ్మెల్యే అయ్యాను. 47 సంవత్సరాలైంది. ఇంకొక 3 సంవత్సరాలైతే 50 సంవత్సరాలు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే
అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మీరు చూసినప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 4వసారి ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నవ్యాంధ్రలో 6వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. 30 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. ఆ గౌరవం నాకు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాంటి మీకు ఇలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని, నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది. మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను. ఎన్టీ రామారావు గారిని ఆలోచించినప్పుడు క్రమశిక్షణకు మారు పేరు, పట్టుదల ఉండే వ్యక్తి, అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు. ఉదయం నిద్రలేసి 5 గంటలు నేను పోకపోతే 5 గంటలు తెల్లవారితో పోకపోతే 5 గంటల 1 నిమిషానికి ఫోన్ వచ్చేది, బయలుదేరారా లేదా అని. అలాంటి కఠోరమైన క్రమశిక్షణలో పెరిగాను. అందుకే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను. అయితే ఈ రోజు నేను ఆలోచించేది ఒకటి, 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను. రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను. మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడం, అవినీతి లేని పాలన అందించడం, ఇదే నాకు తెలిసిన విషయాలు. సుపరిపాలన, మంచి రాజకీయాలను నమ్మాను. అందుకే ఎప్పుడు ఆలోచించినా ఒకటే ఆలోచిస్తాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రజల వద్దకు పాలన కావచ్చు, జన్మభూమి కావచ్చు, లేకపోతే ఐటీని పరిపాలనలో అనుసంధానం చేయవచ్చు, ఎన్ని చేశాను. పని తప్ప నాకు వేరే ఏమీ తెలియదు, వేరే అలవాటు కూడా లేదు. పని చేస్తే మీరు అభిమానిస్తే కొత్త ఊపు వస్తుంది. తెల్లవారితో నిద్రలేస్తే ఏమి చేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో ఆలోచిస్తూ ఉంటాను. దాంతోనే నిద్రలేస్తాను. సాయంత్రం పడుకునేటప్పుడు ఏమి చేశాను, ఎంత మేలు జరిగిందని ఆలోచించి మళ్లీ పడుకుంటాను. నేను ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యను, భవిష్యత్తులో కూడా చెయ్యను. అందుకే రాత్రి పడుకుంటే ఆనందంగా నిద్ర వస్తుంది. మళ్లీ తెల్లవారితో లేచి బాడీని ఛార్జ్ చేసుకుని మళ్లీ మీకోసం పనిచేయడం తప్ప వేరే నాకు తెలియదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కూడా ఒక కుటుంబం ఉంది. 35 సంవత్సరాల కంటే ముందు ఆలోచించాను. నా కుటుంబం రాజకీయాల ద్వారా వాళ్ళ జీవనోపాధి ఉండకూడదని ఆలోచించాను. స్వశక్తిగా ముందుకు పోవాలని ఆలోచించాను. దేశంలో ఎవరు చేయని విధంగా 30 సంవత్సరాల కంటే ముందు ఒక హెరిటేజ్ సంస్థ పెట్టాను. అది కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ఈ రోజు నా మీద వాళ్ళు ఆధారపడరు.
వాళ్ళ మీద నేను ఆధారపడే పరిస్థితి వస్తాను అప్పుడప్పుడు. ఎందుకు మీకు ఈ మాట చెప్పానంటే, ఎప్పుడైతే కుటుంబానికి ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు పోగలుగుతాం. ఆ ధైర్యమే నన్ను నడిపిస్తా ఉందని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మొట్టమొదటి రోజుల్లో మా సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె అయిన వ్యాపారానికి పోమంటే నాకు వ్యాపారాలు తెలియవు, నేను పోనన్నారు. నేను చెప్పాను, కాదు, నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాను, ఈ సమయంలో నువ్వు పోకపోతే వేరే వాళ్ళని నమ్ముకుంటే ఇబ్బందులు వస్తాయి, వెళ్ళమంటే అతి కష్టం మీద వెళ్ళింది. అప్పట్లో లోకేష్ చిన్న చదువుకుంటున్నాడు. అప్పటి నుంచి వెళ్ళి కంపెనీని ఎక్కడికక్కడ నడిపించింది. నడిపించిన తర్వాత గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆవిడ చేసిన పని విధానం వల్ల ఒక్క సంవత్సరం కూడా నష్టం రాకుండా, ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా, ఎలాంటి ఫేవర్స్ తీసుకోకుండా 30 సంవత్సరాలుగా హెరిటేజ్ నడుస్తా ఉందంటే ఒక ప్రొఫెషనల్ కంపెనీగా అది ఆ కంపెనీ చూపించే సమర్థత. దాంతోనే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది ఇబ్బంది పడ్డారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటప్పుడు నా మనసు చాలా బాధపడింది. నా కోసం తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్త ఈరోజు చనిపోయాడు, వాళ్ళ పిల్లలు అనాథలైపోయారు. నేను ఆదుకోకపోతే ఏమవుతారని ఆలోచించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ ద్వారా ఎవరైతే యాక్సిడెంట్లు చనిపోయినా, రాజకీయ వైరాల వల్ల చనిపోయినా, చంపబడినా అలాంటి పిల్లల్ని చదివించి ప్రయోజకులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. మొదటి రోజుల్లో వాళ్ళు అడిగేవాళ్ళు నన్ను, మీరు చదువుకు నేను పోయేవాడిని స్కూల్కి, ఎక్కువ సమయం వాళ్ళతో గడిపేవాడిని, జీవితంలో ఏమవుతావు ఇప్పుడు అడిగాను పిల్లల్ని, జీవితంలో ఏమవుతావు ఏంటి నీ కోరికని అడిగారు. అదే మరి వాళ్ళు అడిగితే వాళ్ళు అనేవాళ్ళు, మా నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తానని ఆ పిల్లలు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసేవాడిని. మీ నాన్నను చంపిన వాడు పాపాన వాడు పోతాడు, నువ్వు కూడా పనిచేస్తే నువ్వు జైలుకు పోతావు, నీ జీవితం బాగుపడదు, ఆలోచించమని కౌన్సిలింగ్ చేసి ఉన్నతమైన ఆశయాల కోసం చదువుకోమని చదివించి ఈరోజు బ్రహ్మాండంగా జీవితాల్లో సెటిల్ అయ్యారంటే అది నా కుటుంబ సభ్యులకు నేను చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సమాజంలో 78 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు, రిజర్వేషన్లు పెట్టారు. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పౌరులుగా ఉండి మనం అభివృద్ధి అవుతామని ఆకాంక్షించారు. కానీ మనం ఆలోచించినంత అభివృద్ధి జరిగింది, కానీ అది కూడా 1991 నుంచే అభివృద్ధి అయ్యింది. ఇక్కడుండే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క దిశ మార్చారు. అంత మునుపు ఏ పని చేయాలన్నా డబ్బులుండేది కాదు, అరాకొరా వచ్చేది. కానీ ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఒక మానవతావాదిగా ఆయన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే డబ్బులున్నాయా లేదా అని చూడకుండా పేదవాళ్లకు సంక్షేమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ₹2 కేజీ బియ్యం, పేదవాడికి శాశ్వత గృహ నిర్మాణం,
రైతులను ఆదుకోవడానికి హెచ్పీకి 50 రూపాయలకే కరెంటు, సగం ధరకే చీర దోవతి. దీనివల్ల నేతన్నకు ఉపాధి, పేదవాళ్లకు కట్టుకోవడానికి బట్ట, ఇలాంటివన్నీ చేసి ముందుకొచ్చారు ఆయన. అయితే ఇక్కడ వస్తే 91 నుంచి ఇప్పుడు పైనుండే వాళ్ళని ఎగ్జాంపుల్ చెప్పాను. కృష్ణారెడ్డి గారు ఉన్నారు, సునీల్ ఉన్నాడు, పక్కనే గోయంకా గారు ఉన్నారు. ఇక్కడే 500-600 మంది పారిశ్రామికవేత్తలు గాని సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. వీళ్లు బాగుపడ్డారు. కానీ వీళ్లు సృష్టించిన సంపద వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు వచ్చాయి. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నేషనల్ హైవేస్ వచ్చాయి. ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన. నేను మలేషియాకి వెళ్ళాను 96-97 ఆ ప్రాంతంలో. 2 కోట్ల జనాభా, బుడ్డ దేశం. ఆ 2 కోట్ల జనాభా ఉండే దేశం అప్పట్లోనే 8 లేన్ రోడ్డు ఉండేది. అది చూసిన తర్వాత 120 కోట్ల జనాభా భారతదేశం, మనకి ఇలాంటి రోడ్డు లేదని ఆనాటి ప్రధానమంత్రికి చెప్తే, ఎట్లా చేస్తామంటే నాకు వదిలిపెట్టమని నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు వేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డుగా 5 ఏళ్లు అయినాయి. ఆనాటి ప్రధానమంత్రి స్ఫూర్తితో, ఆయన దూరదృష్టితో ఈరోజు మీరు చూస్తే మొత్తం రహదారులన్నీ దశ దిశ మారాయి. అది ఒక నిర్ణయమే. ఇలాంటివి చాలా వచ్చాయి. కరెంటు విషయాల్లో సంస్కరణలు వచ్చాయి. ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ పీపుల్ కట్టే పరిస్థితికి వచ్చారు. టెలికమ్యూనికేషన్ లో సంస్కరణలు వచ్చాయి. దీనివల్ల మీరు చూస్తే పేదవాళ్లకు వస్తువులు వచ్చాయి. ఒకప్పుడు సెల్ఫ్ ఫోన్ అంటే ఓన్లీ డబ్బులుండేవారు ఊర్లో ఒకటి ఉండేది. ఒక ఊర్లో ఆ ఫోన్ కూడా ఉండేది కాదు. ఫోన్ రావాలంటే వారం రోజులు పట్టేది. వేరే దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే అది అసాధ్యమైన పని. అలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ రోజు చేసిన నిర్ణయం వల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈరోజు ఆ కుర్రాన్ని చూశాను. కుర్రాన్ని చూస్తే పాపం వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి చెల్లిని చదివించి అక్కను చదివించాలని త్యాగం చేశాడు. ఇక్కడికి వస్తే సెల్ఫీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్తో. టెక్నాలజీ వాడగలుగుతున్నాడు, తెలివితేటలున్నాయి. కానీ ఫర్దర్ గా చదువుకోకపోతే కడాన ఎలక్ట్రీషియన్ గానే మిగిలిపోతాడు. మీరు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఈరోజు మనం ఆలోచిస్తే సంపద సృష్టించబడుతుంది. కానీ ఆ సంపద కొంతమందికి వస్తా ఉంది. ఇలాంటి పేద కుటుంబాలకి ఆ సంపదను రాకుండా కొంతవరకు ఇది అవుతుంది. నేనే అనేక సంస్కరణలు తీసుకొచ్చాను, అనేక ఆలోచనలు చేశాను. ఎన్నో వందల సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల కంటే ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఎవరికి అర్థం కాలేదు, చెప్పాను, ఆచరించాను. 9 సంవత్సరాలు అదే పనిగా చెప్పాను. ఆ రోజు నేను తీసుకొచ్చిన సంస్థలు ఈరోజు చూస్తే తెలుగువారు బాగా చదువుకున్నారు, ఐటీలో ప్రాముఖ్యత పొందారు, విదేశాలకు వెళ్లారు. ఈరోజు అమెరికా లాంటి దేశంలో అమెరికన్స్ కంటే 2 ఇంతల ఆదాయం తెలుగువాడు సంపాదిస్తున్నా అంటే అది 25 ఏళ్లలో సాధ్యమైందంటే అది ఆ రోజు విజన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వీళ్ళు? గ్రామాల్లో
వ్యవసాయం చేసే రైతు కుటుంబ పిల్లలు, రైతు కూలీల పిల్లలు, వీళ్లకు తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి. ఈరోజు ప్రపంచం అంతా వెళ్లారు, ప్రపంచం మొత్తం శాసించే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా హైదరాబాద్ మీరు చూశారు. 25 ఏళ్లకు మునుపు రాళ్లు గుట్టలు, ఆ రాళ్లు గుట్టల్లో పెద్ద పెద్ద బిల్డింగులు విజువలైజ్ చేశారు. ఈరోజు అమరావతిలో వరి పొలాల్లో రేపు 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు ఎలాంటి అమరావతి డెవలప్ అవుతుందో. ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన రాజధానిగా అమరావతి తయారవుతుంది. ఈ అమరావతిని చూడడానికి అందరూ వచ్చే పరిస్థితికి వస్తారు. నేను ఎందుకేమో అది చూసిన తర్వాత ఈరోజు హైదరాబాద్ ఉంది, మీరు చూశారు. ఆ రోజు చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం 5 ఏళ్లు పోగొట్టుకున్నాం. మళ్ళీ 10వ నెల రాత్రింబగళ్ళు ఆలోచించాను. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం, ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఈరోజు నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, కేంద్రంలో ఉండే ప్రభుత్వం గాని పూర్తిగా శ్రద్ధ పెట్టాం. రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం. దీనివల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. అమరావతి గాడి తప్పిన అమరావతిని మళ్ళా ఘాట్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. పోలవరానికి నిధులొచ్చి కేంద్రం చూపించిన చొరవతో పోలవరం పనులు 2027కే పూర్తి చేస్తున్నాం. విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చింది. ఇంకో పక్క విశాఖపట్నం ఉక్కు, ఆంధ్రుల హక్కుని మనం పోరాడాం. అలాంటి సెంటిమెంటల్ ప్రాజెక్టుకి కేంద్రం ఈరోజు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దాన్ని ప్రైవేటైజ్ చేయకుండా రివైవ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ జరిగాయంటే మీరు మమ్మల్ని ఆదరించారు. చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. మీరు గెలిపించిన సీట్లు ఈ రాష్ట్రానికి ఒక సంజీవనిగా పనిచేశాయి. ఈరోజు కేంద్రం, రాష్ట్రం, అదే మరి 3 పార్టీలు కలిసి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన. నేను ఎన్నో మాట్లాడుతున్నాను. 95లో హైటెక్ సిటీ మాట్లాడాను, ఐటీ మాట్లాడాను. ఇప్పుడు డీప్ టెక్ ఏదైతే క్వాంటమ్ వ్యాలీ అంటున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నా. ఇవన్నీ సంపద సృష్టించడానికి కొంతమంది భవిష్యత్తులో మళ్లీ కోటీశ్వరులు అవుతారు. నాకు అనుమానం లేదు. వాళ్ళు నాకు సహాయం చేస్తారని కాదు. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నా ఆలోచన ఒకటి, తెలుగు జాతి బాగుండాలనేది నా కోరిక. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు జాతి ప్రయోజనాల కోసం పోరాడిన పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 25 ఏళ్లకు ముందు ప్రారంభించిన కార్యక్రమాలు ఈరోజు ఫలితాలు వస్తున్నాయి. కానీ ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్లిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. మార్గదర్శకులకు ఓపిక ఉంది, అంటే వాళ్ళు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నా మీదుంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా.
ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాల్లో దారి చూపించే వరకు, జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇంతవరకు చాలా వచ్చాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చింది, అన్ని పనులైనాయి. ఈరోజు నేను ఎన్నోసార్లు ఆలోచించాను, వెలుగు తీసుకొచ్చాం. ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళను బాగు చేయాలని పోయాను. డాక్రా సంఘాలు నేనే పెట్టాను, నా మానస పుత్రిక. డాక్రా సంఘాలు కష్టపడుతున్నారని పొదుపు ఉద్యమం నేర్పించాను, చదువుకోమన్నాను. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే వంట చేయాలంటే బాధలున్నాయని 97-98లో వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను, ఉచితంగా ఇప్పించాను. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇప్పించి గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఆడపిల్లలు సరిగా చదువుకోకపోతే ఆ రోజుల్లో నేను చెప్పడమే కాకుండా 33% రిజర్వేషన్లు తీసుకొచ్చాం ఆడపిల్లలకి. ఎప్పుడైతే రిజర్వేషన్లు తీసుకొచ్చామో 50% కంటే బాగా చదువుకుంటున్నారు మీరు. ఇప్పుడు నేను ఎక్కడా పోతే ఎవరన్నా వస్తారు, భార్యాభర్త ఇద్దరు ఐటీలో పనిచేస్తారు. నేను అడుగుతున్నాను, భర్త ఆదాయం భార్య ఆదాయం అడిగినప్పుడు ఒకటే సమాచారం, 180% భార్యల ఆదాయం ఎక్కువ ఉందంటే అది మా ఆడబిడ్డలకుండే తెలివితేటలు. ఇది ఒకే ఒక నిర్ణయం. ఆ నిర్ణయం 33% రిజర్వేషన్లు. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పనిచేస్తున్నారు. ఎప్పుడో చెప్పాను, అన్ని రంగాల్లో మీరు రాణిస్తారని. అందుకే 180% పనిచేయాలి, ఆడబిడ్డలు కూడా పని కల్పించాలి. గౌరవప్రదంగా ఉండాలంటే మీరు కూడా ఆర్థికంగా పైకి రావాలని ఆలోచిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం నుండి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. అధ్యయనం చేసి డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు, బిల్ గేట్స్ ని మీరు చూస్తే 91-92 ఆ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు. ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు. దానివల్ల డబ్బులు వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు. అతని చేసే ప్రపంచంలో కుబేరుడైనటువంటి వారన్ బఫెట్ అయితే ఆయన డబ్బులు కూడా ఆయనకిచ్చి నాకు సమయం లేదు మీరు చేయమని ఇచ్చాడు. అదే మరి ప్రేమ్జీ ఉన్నారు, విప్రో అధినేత, కొన్ని వేల కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెడుతున్నారు. టాటా ఫౌండేషన్ ఉంది, వాళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో చాలా మంది ముందుకు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిఎస్ఆర్ పెట్టింది. వచ్చే లాభాల్లో 2% సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, చారిటీకి ఖర్చు పెట్టాలని తీసుకొచ్చారు. అయితే ఈరోజు పనులు చేస్తున్నారు. కొంతమంది ఆరోగ్య విషయంలో పనిచేస్తున్నారు, కొంతమంది పేదవాళ్లకు చదువు కోసం అక్కడక్కడ ఇస్తున్నారు, కొంతమంది వాతావరణం కోసం పనిచేస్తున్నారు. కానీ ఈరోజు నేను ఆలోచించిన విధానం ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు, మనసు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది.
ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మనందరి స్ఫూర్తిదాత అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారికి తెలివి ఉంది, 12వ సంతానం. కానీ ఆయనకు అనుకూలమైన వాతావరణం ఆ రోజు లేదు. అంటరానితనం ఉంది, అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ పట్టుదలను వదులుకోలేదు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆ సమయంలో మీరు చూస్తే ఇతనిలో ఉండే మేధాశక్తిని గుర్తించి సాయాజీరావు మహారాజని బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు. అండగా నిలిచి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు. ఆయన మీరు చూస్తే బాంబేలో ఎల్ఫిన్స్టోన్ కళాశాలకు పోతే ఆ రోజుల్లో నెలకు 25 రూపాయలు ఇస్తాడు. ఆయన లండన్కు పోయి చదువుకోవాలంటే ఆ రోజుల్లో $11 నెలకిస్తాడు. ఆయన తిరిగి వస్తానే అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషనర్ గా పెట్టుకుంటాడు. అక్కడి నుంచి మీరు చూశారు, ఆయన న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా చివరకు భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో అందజేసిన శక్తి, మేధావి అంబేద్కర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడానంటే, ఆ రోజు సాయాజీరావు చేసిన సహాయం, అంబేద్కర్ ఎదుగుదల ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అలాంటి సహాయమే వీళ్ళు చేసే పరిస్థితి రావాలి. మాటలు కాదు, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, ఆ ఇండ్లల్లో ఉండి వాళ్ళ శక్తిని, వాళ్ళ యొక్క సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా మీరు అర్థం చేసుకుని వాళ్ళని ఏ విధంగా చేస్తే బాగొస్తారో మీరు గైడెన్స్ ఇవ్వాలి, మెంటర్ చేయాలి. ఇప్పుడు ఆ పిల్లలిద్దరు చూశారు. ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చేయాలి, ఇంకొక కుర్రాన్ని చూశారు, వాడు రాడ్ బెండింగ్. అంటే వాడి జీవితం నాశనం అయిపోవాలనా? ఒక ఇంజనీర్ కాలేడా? ఒక చిన్న మంచి ఉద్యోగం సంపాదించలేడా? లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోలేడా? మీరు నేనే తెలివైన వాళ్ళమా? కాదు. మనకు అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నాం. వాళ్ళకు అవకాశం రాలేదు, చిన్నప్పుడే వాళ్ళ ఆశలు చంపేసే పరిస్థితికి వస్తున్నాం. అందుకే ఆలోచిస్తున్నా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి, ముగ్గురిని పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి నాంది పలికాను. రెండో ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి, అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అబ్దుల్ కలాం ఫస్ట్ టైం దేశానికి మిసైల్ నిర్మాణం చేసిన వ్యక్తి, ఒక విశిష్టమైన వ్యక్తి, క్యారెక్టర్ ఉండే వ్యక్తి. ఆయన ప్రెసిడెంట్ గా చేస్తే దేశం అంతా గర్వించింది. అలాంటి వ్యక్తి చరిత్ర చూస్తే చిన్నప్పుడు రామేశ్వరంలో ఉండేవాడు, శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఉండేవాడు. ఆ రోజుట్లో కొన్ని మూఢ నమ్మకాలు, ముస్లింలు బ్రాహ్మిన్స్ కలిసి భోంచేయకూడదు, కలిసి కూర్చోకూడదని. అలాంటి సమయంలో శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాంని దగ్గర చేర్చి గణిత శాస్త్రం అధ్యాపకులుగా, అదే మారిగా ఆయనలో ఉండి స్కిల్స్ అన్ని చూసిన తర్వాత అబ్దుల్ కలాంని ఎక్కడికక్కడ మెంటర్ చేశాడు, సూచనలు ఇచ్చాడు, గైడెన్స్ ఇచ్చాడు, ఒక శిష్యుడిగా ఆదరించాడు. దానితో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. ఆయన విజ్ఞాన శాస్త్రాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు.
దాంతో మీరు చూస్తే ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు కూడా ఒక రోల్ ఉంది. అప్పుడు అలెగ్జాండర్ని పెడితే ప్రధానమంత్రి గారిని నేను అడిగితే మళ్లీ మార్చి అబ్దుల్ కలాం అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. నేను కూడా గర్వపడుతున్నా. అలాంటి వ్యక్తి మహానుభావుణ్ణి ఈ దేశం అధ్యక్షుడిగా చేసుకోగలిగామంటే ఆ రోజు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క రోల్ ఉంది. ఇది నేను చెప్పడం కాదు. ఎవరైతే అబ్దుల్ కలామే ఒక పుస్తకం రాసి వింగ్స్ ఆఫ్ ఫైర్ లో చాలా స్పష్టంగా రాశాడు. ఆయన గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి కావడానికి దోహదం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంబేద్కర్ గారు చరిత్రలో ఎప్పుడు కూడా అలాంటి మట్టిలో మాణిక్యాలు మళ్లీ రారు. ఆ మేధావి వెనకాన కూడా సహాయం చేసిన వ్యక్తులున్నారు. అదే మరిగా స్వామి వివేకానందను మనం చూస్తే ఈరోజు ఆయన జ్ఞాన బోధ ద్వారా ప్రపంచాన్ని మెప్పించాడంటే ఆయన వెనకాన రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. వివేకానందుడి యొక్క గణాల్ని అధ్యయనం చేసిన రామకృష్ణ పరమహంస ఆయనకు బోధనలు చేయడం, ఆధ్యాత్మిక విద్య నేర్పించడం, దీనివల్ల ఆయన ప్రపంచం మొత్తం వెళ్లి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చి ప్రపంచమే మెచ్చిన నేతగా తయారయ్యాడంటే ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను కూడా అదే చెప్పాను. ఈరోజు నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగానంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు లేకపోతే, మా ఫాదర్ ఇన్లా లేకపోతే నేను కూడా మామూలు వ్యక్తిగా ఉండేవాడినేమో. అప్పటికే మంత్రి అయ్యాను, మళ్ళా మాజీ మంత్రి అయ్యాను. కాబట్టి అటు ఇటు తిరుగుతా ఉండేవాడిని. కానీ ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి పట్టుదల, క్రమశిక్షణ, ఆయన చూపించిన చొరవ, ఆయన నన్ను దగ్గర చేర్చిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నాకు అన్ని విషయాల్లో కూడా ఎన్టీఆర్ ఒక ఆదర్శం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పనులు చేయగలిగానంటే, మిమ్మల్ని మెప్పించగలిగానంటే, 50 సంవత్సరాల రాజకీయాల్లో ఉండగలిగి కూడా ఇన్ని సంస్కరణల ద్వారా, రాజ్యాంగంలో పెట్టిన రిజర్వేషన్ల ద్వారా, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం వల్ల ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20% ఈ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మార్గదర్శి, అందుకే బంగారు కుటుంబం. వాళ్లకు తెలివితేటలు లేక కాదు, తెలివితేటలున్నాయి. వాళ్ళు కూడా రాణించలేక కాదు, ఆదరణ లేక, ఆదరించే వాళ్ళు లేక. ఈరోజు ఈ పక్క నుండి వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు, అడుగడుగు ముందుకు పోయారు. ఈరోజు ఉన్నత స్థాయికి చేరారు. ఎవరిచ్చారు మీకు ఈ అవకాశం? సమాజం ఇచ్చింది. ఇప్పటి కూడా సమాజంలో మనతో పుట్టిన మన బంధువులు గాని, మనతో పుట్టిన వ్యక్తులు గాని ఇంకా పేదరికంలో ఉన్నారు, చదువుకోలేకపోతున్నారు. ఆరోగ్య విషయంలో హాస్పిటల్లో ఖర్చులు వస్తే పెట్టుకోలేకపోతున్నారు. అందరితో సమానంగా మంచి ఇంట్లో ఉండలేకపోతున్నారు. ఇది మన బాధ్యత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకే నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చాను. నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు. నన్ను ఎగతాళి చేశారు. ఒకప్పుడు ఐటీ అంటే ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ అంటే తిండి పెడుతుందని అడిగారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్యాభర్త కూడా ఉండే పరిస్థితులు లేరు. వాళ్ళిద్దరు లేకపోయినా పర్వాలేదు కానీ సెల్ ఫోన్ కావాలనే పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలను నేను మళ్లీ మాట్లాడతాను. ఇక్కడ నేను మీకు అందరికీ కోరేది, వాళ్ళకు కావాల్సింది ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాలి.
ఇప్పుడు నేను నరగారిని అడిగాను, మీకు భూమి ఉందా అని అడిగాను, మీకు ఆస్తి ఉందా అని అడిగాను, ఇల్లుందా అని అడిగాను, లేకపోతే మీరు ఏమైనా వ్యాపారాలు చేస్తారని అడిగాను. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కానీ నలుగురు పిల్లలు మాణిక్యాలు, మట్టిలో మాణిక్యాలు. ఆ పిల్లలు ఎవరు ఊహించారు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు కాలేరా అని అడుగుతున్నా, లేకుంటే కృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులు కాలేరా అని అడుగుతున్నా. అందరూ కాలేకపోవచ్చు. ఒకప్పుడు కృష్ణారెడ్డి గారు కూడా ఒక రైతు కుటుంబంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండి ఆయన చెప్పాడు, ఇప్పుడు నేరుగా హైదరాబాద్కి పోయి చదివి ఉద్యోగం చేయలేను కాబట్టి వ్యాపారం చేస్తా, వ్యాపారం చేసి సక్సెస్ అయితే హైదరాబాద్ లో ఉంటా, లేకపోతే మా ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకుంటా. అది రియల్ స్టోరీ. ఫెయిల్ అయింటే వాళ్ళ ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకుంటే కృష్ణారెడ్డి అక్కడ కూర్చునేవాడు. అంతే కదా, ఇప్పుడు సక్సెస్ అయ్యాడు. ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ డబ్బులుండే వాళ్ళందరూ వాళ్ళకంటే ఎక్కువ మీరు తినడంలా. మీ డబ్బులు మీకు చాలా సమస్యలు తెస్తున్నాయి. టెన్షన్, ఎట్లా కాపాడుకోవాలి ఈ ఆస్తులని, దాంతో లేనిపోని బీపీ షుగర్ వచ్చే పరిస్థితి వస్తా ఉంది. కొంతమంది దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. రెండోది, మీరు సంపాదించినంత ట్రాన్స్ఫర్ తీసుకెళ్లరు ఆఫ్టర్ మీరు చనిపోయిన తర్వాత. బీ క్లియర్. మీరు వదిలిపెట్టి పోయేది, అలెగ్జాండర్ చెప్పినట్టు, మీరు వదిలిపెట్టి పోయేది ఒక మంచి పేరు చేశారా, సమాజానికి ఉపయోగపడ్డారా, లేకపోతే మీ స్వార్థం కోసం బతికారా, ఇవే మిగులుతాయి. ఎక్కడ కూడా ఇంతవరకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విధానం ఎక్కడా లేదు. చనిపోయిన తర్వాత మీ పిల్లలకి ఇచ్చేసి వెళ్తారు. వాళ్ళు ప్రయోజకులైతే ఆ ఆస్తులు కాపాడుకుంటారు, లేకపోతే ఆ ఆస్తుల్ని తగలబెడతారు. మనమే చూస్తున్నాం. ఒక జనరేషన్ బాగా చేస్తారు, రెండో జనరేషన్ ఆ ఆస్తులు మొత్తం పోగొట్టే పరిస్థితికి వచ్చారు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు కూడా కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్థాయికి వచ్చిన వ్యక్తులు మంచి పేరు కోసం పనిచేస్తారు, ఇమేజ్ కోసం పనిచేస్తారు, ప్రజలు వీళ్ళని మెచ్చుకోవాలని పనిచేస్తారు. దానికి కొలమానం ఈరోజు ఎంత డబ్బులుందని. మార్కెట్ క్యాప్ వచ్చింది, దాని పేరు మనం చూసినప్పుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చింది. అది గౌరవం. అదే మాదిరిగా గ్రీన్ కో అధినేత అనిల్ మరి సంపాదించాడు, గౌరవం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వారి జీవితాల్లో మీరు వెలుగు తేగలిగితే, మీ శక్తిని ఉపయోగించి కొన్ని వేల కుటుంబాలను మీరు మార్చగలిగితే, దానివల్ల వచ్చే గౌరవం, దానివల్ల వచ్చే మీకు తృప్తి ఏ పని వల్ల రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ విషయమే నేను మిమ్మల్ని కోరుతున్నా. మీ డబ్బులే నేను అడగడం లేదు, అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతారు. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు వచ్చాయి. మీ మనిషిని మీరు మొత్తం టైం ఇవ్వలేరు. ఒక్కొక్కరికి 20-30 కంపెనీలు ఉన్నాయి. ఇది కూడా ఒక కంపెనీగా పెట్టండి. మీరు పెట్టే డబ్బులు వాళ్ళందరినీ ఎన్యూమరేట్ చేయండి. ఒక కంపెనీ లాభ నష్టాలు ఏ విధంగా చేయాలో మీరు స్ట్రాటజీస్ వర్కౌట్ చేస్తున్నారు. మార్కెటింగ్ స్ట్రాటజీ, హెచ్ఆర్ స్ట్రాటజీ, ఫైనాన్స్ అన్ని కూడా, ప్రాఫిట్ లాస్ అన్ని కూడా. వీళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం. ఏఐ ఉంది, ఏఐ ద్వారా వాళ్ళ ఆస్తులు అవన్నీ చూసి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేద్దాం. అది తయారు చేసిన తర్వాత వాళ్ళతో కూర్చోండి, వాళ్ళని కౌన్సిల్ చేయించండి. ఏం చేస్తే బాగుంటుందో మీరు చేసి
వాళ్ళకి ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన మంచి ఆలోచన కాదా అని మీరు కూడా సలహాలు ఇస్తే ఆ సలహా వాళ్ళ జీవితాలను మారుస్తుంది. ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లల్ని, మన తెలుగు జాతిని తెలివైన జాతిగా మనం తయారు చేస్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి, వాళ్ళే సంపాదిస్తారు. నేను ఆ బాధ్యత మీకు అప్పచెప్తున్నా. ఈ ప్రభుత్వం ఒక మెంటర్గా ఉంటాం, మేము ఒక ఫెసిలిటేటర్గా ఉంటాం. మీరు వాళ్ళకి చేయాల్సింది మేమిచ్చే డబ్బులన్నీ ఇస్తాం, మేమిచ్చే వస్తువులన్నీ ఇస్తాం, అందరికీ ఇంటి జాగా ఇస్తాం, అందరికీ ఇళ్లు కట్టిస్తాం, అందరికీ గ్యాస్ ఇస్తాం, అన్ని ఇండ్లకు నీళ్లు తీసిపెట్టి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మరుగుదొడ్లు కట్టిస్తాం, ఇంటర్నెట్ ఇస్తాం, 7 వస్తువులు ఏం కావాలో అన్ని ఇస్తాం. అక్కడి నుంచి వాళ్ళ ఆదాయాన్ని పెంచి వాళ్ళ క్యారియర్ రూపకల్పన చేసే బాధ్యత మీదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, మీకు కూడా బాధ్యత ఉంది. ఈ గౌరవం సమాజం ఇచ్చింది. నాకు 9 ఎన్నికల్లో ఓట్లేశారు, ఎవరికి రాని గౌరవం నాకు దక్కింది. తిరిగి ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నా. అందుకని ఈ ఆలోచించి రాత్రి మగళ్ళు నాకు వచ్చిన ఆలోచన P4 తప్ప వేరే విధానం లేదు. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా చెయ్యలేదు. ఇది చేస్తే ఒక గేమ్ చేంజర్ అవుతుందనే ఉద్దేశంతో దీనికి వచ్చాను. ఒక హైటెక్ సిటీ కట్టినప్పుడు నేను వారాల తరబడి మేధావులు పిలిపించి చర్చలు చేసిన తర్వాత ఎల్ఎన్టీకి చెప్పి ఒక టవర్ కట్టాను. అది కూడా 14 నెలల్లో కట్టాను. 2 సంవత్సరాలు అడిగితే కాదన్నాను. అందుకే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటా ఉంటారు, మేమంతా ఆ ఏరియాకు పోతే రాళ్లు లేకుంటే రెప్పలు, చెట్లు, ముళ్ల కమలు కనపడ్డాయని. మొన్నే ఎల్ఎన్టీ శ్రీనివాసన్ గారు వచ్చి చెప్పంటున్నాడు. నేను అక్కడికి పోయినప్పుడు చూశాను, మీరు చెప్పింది విన్నాను. నేను అక్కడికి పోతే పాములు కనపడ్డాయి. ఇక్కడికి ఎవరు వస్తారు, అనవసరంగా బిల్డింగ్ కడుతున్నారు, నా ఉద్యోగం పోతుందని నేను భయపడ్డాననే పరిస్థితికి వచ్చారు. అంటే నమ్మకం లేదు. అలాంటి నమ్మకం లేని యొక్క ఆలోచన ఈరోజు హైదరాబాద్ యొక్క దిశ మారిందంటే అది నేను ఆ రోజు ఆలోచించిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇక్కడే ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు. ఇక్కడే ఒక పెద్ద ఎన్ఆర్ఐ కూడా ఉన్నాడు, మంత్రి, కేంద్ర మంత్రి. గుంటూరులో ప్రభుత్వ హాస్పిటల్లో చదువుకున్నాడు, డాక్టర్ అయ్యాడు, ఐటీ అందిపుచ్చుకున్నాడు, ఒక బ్రహ్మాండమైన కంపెనీ పెట్టాడు. ఇప్పుడు పార్లమెంట్ లో చూస్తే రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఎవరంటే లోక్సభలో మన పెంబసాని, ఈ లోకల్ ఎమ్మెల్యే. నీకు ఆ రోజు ఒక చిట్కా, ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆలోచన అమలు చేశారు, డబ్బులు సంపాదించారు. ఇప్పుడు ప్రజలు మీకు ఓట్లేశారు. మీరిక్కడ కూర్చొని వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఆలోచనలు ఇచ్చి అందరి జీవితాలు మార్చే బాధ్యత పెమ్మసాని చంద్రశేఖర్కు ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అసాధ్యమా? కాదు, సాధ్యం. మనసుండాలి, సంకల్పం చేయాలి. ఆ సంకల్పాన్ని నిజం చేయడానికి రాత్రింబగుళ్ళు మనం ఆలోచిస్తే ఇది సాధ్యం. నేను స్వర్ణాంధ్రప్రదేశ్ ఆలోచించాను, విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఈ రోజు మన ఆదాయం మీరు చూస్తే 2,66,995 రూపాయలు పోయిన సంవత్సరం.
ఆ ఆదాయం ఈరోజు 2,98,065 రూపాయలు. 28/29కి 5,42,985 రూపాయలు అవుతుంది. 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం చేయాలని ఒక సంకల్పం చేశాను. ఎన్నేండ్లు? 23 ఏళ్లే. మీరు అనొచ్చు ఈరోజు 28, 29కి పెట్టాం. ప్రతి సంవత్సరం పెట్టుకున్నాం. దీనికి ఒక నిర్దిష్టమైన ఆలోచన, నిర్దిష్టమైన ప్రణాళిక, దానికి కావలసిన వనరులు ఇస్తున్నాం. అందులో భాగమే ఈరోజు ఈ P4 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఇవన్నీ సాధ్యం కావాలంటే ప్రజల్లో ఒక ఆలోచన రావాలి. అదే మరిగా మనందరిలో కూడా దీని మీద ముందుకు పోవాలి. ఇది చేయాలనే పట్టుదల రావాల్సిన అవసరం ఉంది. నా సంకల్పం అయితే చాలా స్పష్టంగా ఉన్నాను. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 2047కి భారతదేశం ప్రపంచంలో ఒకటి గాని రెండో అగ్రదేశంగా ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. అందులో నా ఆలోచన తెలుగువారు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉండాలని ఈరోజు తలసరి ఆదాయంలో ఉన్నారు. 2047కి వెల్త్ క్రియేషన్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇండియా డెవలప్ అవుతుంది. మనకి ఇబ్బందులు వచ్చాయి, అప్పులున్నాయి, కష్టపడతాం, ఇవన్నీ రీపే చేస్తాం, సంపద సృష్టిస్తాం. అందుకే నేను గాని మా మిత్రుడు గాని మేము ఆలోచించేది సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం మళ్లీ సంక్షేమానికి ఖర్చు పెడుతూనే ఇలాంటి కుటుంబాలని ఎంపవర్ చేస్తూనే మళ్ళా అభివృద్ధి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సుపరిపాలన వల్ల సాధ్యం. లేకపోతే ఇవన్నీ మనం సాధించలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేసే సమయంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కి జీరో పావర్టీ P4 ఒక ఆయుధం, మార్గదర్శి, బంగారు కుటుంబం, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఇది ఒక సైకిల్. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నన్ను చూశారు, ఇప్పటి వరకు నేను అనుకున్న ఏ ప్రణాళిక కూడా ఫెయిల్ కాలా. ఇప్పుడు కూడా దీనికి చాలా పగడ్బందీగా ఆలోచించాం. టెక్నాలజీ చాలా హ్యాండీగా వచ్చింది. రేపు వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రతిరోజు నేను చూసే పరిస్థితి నా డాష్ బోర్డ్ లో వస్తుంది. కుటుంబం మొత్తం ఆ అబ్బాయి ఏం చదువుకుంటున్నాడు, లేకపోతే అట్నే ఇంకా రాడ్ బెండింగ్కి వెళ్తాడా, ఆ అమ్మాయి ఎప్పుడు MBBSకి వస్తుంది, అవన్నీ చూసే అవకాశాలు వస్తాయి. ఇవన్నీ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే ఏది పనిచేస్తుంది ఏది పనిచేయలో చూసుకున్న తర్వాత మార్గదర్శకులు గైడెన్స్ ఇస్తాం, బంగారు కుటుంబాలకు గైడెన్స్ ఇస్తాం. వాళ్ళు కూడా మానిటర్ చేసుకుంటారు, వాట్సాప్ గ్రూపులు పెట్టుకుంటారు. ఈరోజు చాలా మంది ఇక్కడ కూర్చున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను. నా మీటింగ్లు కూడా ఒక సెల్ఫీలు తీయడమే కాకుండా ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇంటికి పంపిస్తారు. టెక్నాలజీ యుగంలో ఏదైనా సాధ్యం. అందుకే మళ్లీ చెప్తున్నా, ఈరోజు ప్రారంభం, తెలుగు ఉగాది రోజున ప్రారంభం. ఆగస్టు 15కంతా దీన్ని ఒక షేపుకు తీసుకొస్తాం. మళ్లీ నెక్స్ట్ ఆగస్టు మన ఉగాది రోజున ఏం చేశామో ప్రగతి కూడా మీ ముందర పెట్టి ఎప్పటికప్పుడు సమీక్ష చేసే బాధ్యత, ముందుకు తీసుకుపోయే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మార్గదర్శులందరినీ కోరుతున్నా, మీరు సమాజం వల్ల పైకొస్తున్నారు.
మిమ్మల్ని అభినందిస్తున్నా. మనస్ఫూర్తిగా అభినందనలు. మీకు మాకు సమాజం పట్ల బాధ్యత ఉంది. మీ మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ని బట్టి, మీకుండే వనరులు బట్టి, మీకుండే సమయాన్ని బట్టి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి కృష్ణారెడ్డి గారు ముందుకొచ్చి ఒక మండలం తీసుకున్నారు. కొంతమంది మండలం తీసుకోవచ్చు, కొంతమంది గ్రామాలు తీసుకోవచ్చు, కొంతమంది బంగారు కుటుంబాలని తీసుకోవచ్చు. మీ శక్తి మేరకు, మీ సమయం మేరకు, మీ వనరుల మేరకు మీరు టేకప్ చేయండి. మేము కూడా ఎప్పటికప్పుడు ఆలోచనలు ఇస్తాం. నేను చెప్పిందే పనిచేస్తుందని కాదు. ఆలోచన ఒకటి, జీరో పావర్టీ 29కి. మీకు అప్పచెప్పిన వాళ్ళందరూ కూడా అబవ్ పావర్టీ రావాలి. దానికి నామ్స్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, తలసరి ఆదాయం ఉంది, కుటుంబం యాజ్ ఎ యూనిట్ ఉంది. అవి మానిటర్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఎవరైతే బ్రహ్మాండంగా పనిచేస్తారో వాళ్ళకు అవార్డ్స్ ఇస్తాం, గుర్తిస్తాం. సమాజంలో బాగా పనిచేసిన వాళ్ళని మంచి ఒక బుకే ఇచ్చి, ఒక షాలు ఇచ్చి, ఒక మూమెంట్ ఇచ్చి సమాజంలో మీకు గుర్తింపిస్తే, ఈ గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు మీ డబ్బులతో రాదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఈ రోజు నుంచే ప్రారంభించి మనం ముందుకు పోతున్నాం. కాబట్టి నేను మళ్లీ అందరికీ ఉండే 500 మంది 600 మంది వచ్చారు. చాలా మందిని పిలిచాం. కొంతమంది ఇంకా టైం కూడా తక్కువ ఉంది. రేపటి నుంచి ఆన్లైన్లో ఉంటాయి, మానిటర్ చేస్తాం. టాప్ 10% గుర్తిస్తాం, బాటం 20% గుర్తించి ఇద్దరిని కూడా ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఇది జయప్రదం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఒకటే ఇక్కడుండే మిమ్మల్ని కానీ రాష్ట్రంలో అందరినీ కోరుతున్నా, ఇది ఒక మంచి సంకల్పం. ఇది మన సక్సెస్ అయితే ప్రపంచమే ఆచరించే మార్గం. ఎక్కడో ఇక్కడ ప్రారంభం కావాలి. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు మనందరం సాక్షులం. మీ అందరిని చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది. కానీ మాటలతో అయ్యేది కాదు, ఒకరోజు నేను చెప్పేసి వెళ్ళిపోతే అయ్యేది కాదు. ముందు నాకుండే మా మంత్రుల్ని అందరూ తయారు కావాలి, మా ఆఫీసర్లు అందరూ సిద్ధపడాలి, ఎమ్మెల్యేలు అందరూ ప్రజాప్రతినిధులు అందరూ సిద్ధపడాలి. అదే మరిగా మనసు పెట్టి పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రావాలి, డబ్బులు సంపాదించిన వ్యాపారస్తులు కూడా ముందుకు రావాలి. అందరం కలిసి సమిష్టిగా పనిచేసి అదే మరిగా బంగారు కుటుంబాలు కూడా ముందుకు రావాలి. ఇంత మునిపే మనం స్క్రిప్ట్ చూసాం. స్క్రిప్ట్ చూస్తే బిగినింగ్ లో ఊరి నుంచి వలసలు వెళ్లిపోవాలనుకున్నారు. వలసలు వెళ్లిపోవాలనుకుని వాళ్ళు గొడవ పడే పరిస్థితికి వచ్చారు. పేరెంట్స్ కూడా వదిలిపెట్టి వెళ్లే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో ఆ ఊర్లో ఉండే ఎన్ఆర్ఐ వచ్చి ఇవన్నీ చెప్తే నమ్మశక్యం కాలేదు, నమ్మారు. నమ్మడం ఒక స్టేజ్, నమ్మిన తర్వాత ఆచరించడం ఇంకొక స్టేజ్. ఈరోజు మీరందరూ కూడా ఎందుకు సార్ మీకు ఈ పనులన్నీ, మాకేదో 10 రూపాయలు ఇచ్చేసి తీసుకెళ్లిపోతాం కదా, ఖర్చు పెట్టుకుంటాం కదా అనే ఆలోచన వస్తుంది. మీ జీవితాల్లో మార్పు తేవాలనుకున్నప్పుడు మీరు కూడా సహకరిస్తే మీరు బాగుపడతారు, మీ పిల్లలు బాగుపడతారు. మీరు ఇప్పుడు బంగారు కుటుంబాలు కాకుండా రేపు మార్గదర్శులయ్యే పరిస్థితి ఆ పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ రోజు మీరు చూపించినటువంటి చొరవకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా జీవిత ఆశయం, నేను ఒక మిషన్ అప్రోచ్తో పోతున్నా. ఇది చేయగలిగితే నా జీవితం సార్థకం అవుతుంది. దానికోసం నేనే కాదు, మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.